ఈసారి మిరప తోటలేసుకున్న రైతుల గోసలు శపవశమే కాకుంటున్నాయి. వాతావరణంలో మార్పులు వచ్చి రోగాలు ఎక్కువైనాయి. చీడపీడలతోని పంట ఎదుగుతలేదు. సరే మందులో మాకులో పెట్టి పంట పండిస్తే అంగెట్లకు వేసుకుపోయిన రైతులకు అరిగోసలు అవుతున్నాయి అమ్ముకునేటాళ్లకు. అట్లా మిరపకాయలు పండించిన రైతుల గోసల్ని చూడలేక చక్కగా పంక పార్టీ పెబ్బ జగనాలు సరే పోయిండు రైతుల్ని మందలిచ్చేతందుకు. చంద్రబాబు నాయుడు గారికి రైతుల కష్టాలు కనిపించినా కూడా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు మూసుకొని రైతులను కష్టాల పాలు చేస్తా ఉన్నాడు. ఎక్కడిది ఏపీ గవర్నమెంట్ వాళ్ళను గీ తీరుగా సాపించిండు మాజీ సీఎం జగనాల్ సారు. మిర్చి రైతుల కడుపు కొడుతున్నారట. సక్కదనాల పంటను గుంటూరు మార్కెట్ కి వేసుకపోతే జెండా పాట కంటే తక్కువ అడుగుతున్నారట రేటు. ఇగట్ల తిప్పల పడుతున్న రైతుల్ని మందలిచ్చొద్దానికి గుంటూరు మిర్చి ఆటు కాడికి పోయిండు జగనాల్ సారు. రైతులు పండించిన పంటను అమ్ముకునే తందుకు లేకుండా అమ్ముకున్న పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేటట్టు లేదు అనుకొచ్చిండు సారు. ఈ రోజు ఇదే గుంటూరు మిర్చి ఆడులో రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం 10-11 వేల రూపాయల డబ్బులు కూడా రావడం లేదు. రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈ రోజు ఉన్నారు. రైతులకు ఈ రోజు ఒకవైపు తెగుళ్ల వల్ల రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా 20 క్వింటాల పైన రావాల్సిన పంట ఈ రోజు 10-15 క్వింటాలకే పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అంతేకాదు సార్ వస్తే గవర్నమెంట్ తరపుకించి బందోబస్తు కూడా ఇవ్వలేదు అనుకుంటా మస్తు గలమైండు గవర్నమెంట్ వాళ్ళ మీదకి. ఒక ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తున్నాడు అనంటే, రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అనంటే కనీసం పోలీసుల భద్రత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. రేపొద్దున ప్రతిపక్షంలో మీరు కూర్చున్నప్పుడు ఇదే మాదిరిగా పోలీసు భద్రత మేము తీసేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో చంద్రబాబు. నువ్వు చేస్తా ఉన్నది కరెక్టా కాదా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ. ఇట్లా గుంటూరులో ఉన్న మిరపకాయల అంగడికి పోయి ఓ రోజు రైతులతో మాట్లాడుకుంటూనే ఇంకో రోజు గవర్నమెంట్ వాళ్ళను పొట్టు సాపించిండు. మరి చూడాలి దీని మీద గవర్నమెంట్ వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది. కానీ ఏపీలో కూడా రాజకీయాలు మస్తు రంజు మీద నడుస్తున్నాయి పో.